హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్వీస్ మామ్స్. కామాఖ్య పిక్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నా కదా, చిన్న చిన్న షార్ట్స్ కింద పెడుతున్నా. ఎందుకంటే యాక్టివ్గా ఉండాలని అలా పెడతా ఉంటా, చూస్తే చూడండి. ఎందుకంటే నేను వీటిని ఏమంటారు, అడ్డంగా తీయలే, పొడుగులో తీసా. అంటే షార్ట్స్ కిందనే వస్తే లాంగ్ వీడియో కింద రావు. కొంచెం అప్పుడు ఎడిటింగ్లో కొంచెం వీక్ అనమాట. సో ఇది వెళ్ళి 3-4 మంత్స్ అవుతుందండి. 3-4 మంత్స్ బ్యాక్వి. 3-4 మంత్స్ అంతేలేండి, దసరా టైంకి అనుకుంటా. బట్ ఎంత బాగుంది తెలుసా అండి కామాఖ్యలో. అంత అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్లేస్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ వెళ్ళండి. ఎంత ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనమాట. వేణుస్వామి గురుగారి తర్వాత ఆయన తర్వాత చాలామంది అనుకున్నారు వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్న ప్లేస్. బట్ ఇట్స్ వర్త్ అండి. అంత వైబ్రేషన్ ఉంది. ఆ వైబ్రేషన్ని ఎటు బయటికి పోకుండా మొత్తం ఇలా మొత్తం గుడి మొత్తం క్లోజ్ చేశారండి. అంటే ఎవరైనా ఆ ఎనర్జీ తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం దే విల్ కమ్ టు నో. అంటే అక్కడ ఎంత ఎనర్జీ ఉందని మనకు తెలుస్తుంది. ఒక్కసారి చూడంగానే వావ్ అనే సౌండ్ వచ్చిందనమాట. ఆ సౌండ్, ఆ వైబ్రేషన్, ఆ చీకట్లో కూడా ఒక తెలియని ఒక, అంటే మనం వెళ్తుంటేనే మన చుట్టూ ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది బ్యాక్ వెళ్ళిపోతుంది. అలాంటి ఫీలింగ్. అంటే నేను బాగా అబ్జర్వ్ చేసా, గాడ్ విషయంలో నేను చాలా కాన్షియస్గా ఉంటా. సో నాకు ఇవన్నీ కొంచెం తెలుసు. ఎందుకంటే ఐ డూ మెడిటేషన్. ఐ మీన్, సో అది సో ఐ కెన్ ఫీల్ దట్. నేను పాజిటివ్ ఫీల్ అవుతా, నెగిటివ్ ఫీల్ అవుతా, అన్నీ ఫీల్ అవ్వగలను. సో అది చెప్పొద్దు, బట్ చెప్తున్నా. బట్ చాలా వండర్ఫుల్ అండి. అంటే మనం అది ఫీల్ అవ్వగలగాలి ఏదైనా. ఇప్పుడు మన దేవుడికి నైవేద్యం పెట్టినా కూడా అది మనం ఫీల్ అయితేనే మనకు దొరికిద్ది. మనం ఫీల్ అవ్వాలి. జస్ట్ వాట్ అంటే నీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఎంత ఇచ్చినావు అనేది ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే, మా తెలుగులో చెప్పాలంటే నీ మనసు దేవుడికి ఎంత ఇచ్చేసినావు అనేది ఇంపార్టెంట్. అలా సో బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. అసలు చూస్తుంటే చూడాలనిపించే ప్లేసెస్, రావాలనిపించలేదు. బట్ అలా ఉండలేం కదా. బట్